అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్ర సిస్టర్స్. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ పేరు వంకాయ కొత్తిమీర కారం కూర. ముందుగా మనం వంకాయల్ని తీసుకుని శుభ్రంగా కడుక్కుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక గిన్నె నీళ్ళను తీసుకుని అందులోకి ఒక చెంచాడు ఉప్పుని వేసుకుని ఆ నీళ్ళను కూడా పక్కన పెట్టుకోవాలి. ఈ ఉప్పు నీళ్ళల్లో మనం కోసిన వంకాయ ముక్కల్ని వేయడానికి ఉపయోగించుకోవాలి. ఆ తర్వాత వంకాయని తీసుకుని 4 ముక్కలుగా పువ్వులాగా గుత్తులులా కోసుకోవాలి. నేను వీడియోలో చూపించినట్టుగా కోసిన వాటిని ఉప్పు నీళ్ళలో వేసుకోవాలి. ఇలా ఈ వంకాయలను ఉప్పు నీళ్ళలో వేసుకోవడం వల్ల అవి నల్లగా అవ్వకుండా రుచి మారకుండా ఉంటాయి. ఆ తర్వాత పక్కనే ఇంకొక గిన్నెలో అరకట్ట కొత్తిమీరని సన్నగా తరుక్కుని శుభ్రంగా కడుక్కుని నీళ్ళల్లో ఉంచుకోవాలి. నీళ్ళలో ఉంచుకున్న తర్వాత గ్యాస్ మీద ఒక మూకుడు పెట్టుకుని అందులోకి 4 చెంచాలు నూనె వేసుకుని ఆ నూనె కాగేలోపు మన నీళ్ళల్లో ఉన్న వంకాయ ముక్కల్ని తీసుకుని పక్కన పెట్టుకోవాలి. వంకాయలు అన్నిటిని తీసుకుని పక్కన పెట్టుకున్న తర్వాత ఈ కాగిన నూనెలో ఒక్కొక్క వంకాయని వేసుకోవాలి. అలా అన్ని వంకాయల్ని నూనెలో వేసుకుని అటు ఇటు శుభ్రంగా కలుపుకొని మూత పెట్టుకోవాలి. తర్వాత మిక్సీ గిన్నెలో మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న కొత్తిమీర, 3 పచ్చిమిరపకాయలు, కొంచెం ఉప్పు వేసుకుని ప్యూరీలా చేసుకోవాలి. తర్వాత మూకుల్లో మూత తీసి వంకాయ ముక్కల్ని అటు ఇటు శుభ్రంగా కలుపుకోవాలి. చూడండి ఎంత బాగా మగ్గాయో. ఈ బాగా మగ్గిన వంకాయలో మనం చేసి పెట్టుకున్న కొత్తిమీర ప్యూరీని మొత్తంగా వేసేయాలి. తర్వాత మిక్సీ గిన్నెలోకి ఒక గ్లాస్ నీళ్లు పోసుకుని ఆ నీళ్ళను కూడా కూరలో పోసేసుకుని శుభ్రంగా అటు ఇటు బాగా కలుపుకుని మూత పెట్టుకుని 10 నిమిషాలు ఉంచాలి. ఆ 10 నిమిషాలు ఉంచిన తర్వాత చూడండి, నేను వీడియోలో చూపించినట్టుగా ఇప్పుడు చిన్నగా ఉడికొచ్చినట్టు కనిపిస్తుంది. చూసారా? వచ్చిందాన్ని బాగా కలుపుకుని మళ్ళీ ఇంకొక 10 నిమిషాలు మూత పెట్టి తీసి ఇప్పుడు చూడండి ఎంత బాగా ఆవిరి వస్తుందో. ఆవిరి పోయేదాకా కలుపుకోవాలి. ఆవిరి పోయాక మళ్ళీ మూత పెట్టుకుని ఒక 10 నిమిషాలు ఉంచుకొని తీస్తే అబ్బా, చూసారు ఎంత బాగా వస్తుందో. అలాగ వంకాయ ముక్కలు మొత్తానికి కొత్తిమీర అంతా అత్తుకోవాలి. వంకాయ మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకుని అంతే శుభ్రంగా అటు ఇటు 4 సార్లు కలిపేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే మనకి ఎంతో రుచికరమైన గుత్తి వంకాయ కొత్తిమీర కారం కూర రెడీ. ఇది అన్నంలో తింటే అబ్బబ్బబ్బబ్బా, వంకాయ ఇష్టం లేని వాళ్ళు కూడా తినేస్తారండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.